హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాయుడుస్ ఫామ్. సో ఇవాళ వీడియోలో అయితే లసోటా వ్యాక్సినేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. పిల్లలకి మ్యాక్సిమం మేమైతే 7 days అంటే వన్ వీక్ దాటిన పిల్లలకైతే ఈ వ్యాక్సినేషన్ అనేది మేము యూస్ చేస్తాము. నార్మల్గా F1 వ్యాక్సిన్ ఇంకా చాలా వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయి. మేమైతే రెగ్యులర్గా యూస్ చేసే వ్యాక్సిన్ ఇది. కోళ్ళకు కూడా 3 monthsకి ఒకసారి అయితే ఇస్తాము. సో అన్ని వైరస్ నుంచి ఇమ్యూనిటీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఒక లిక్విడ్ బాటిల్ అండ్ ఒక పౌడర్ బాటిల్ అయితే ఇస్తారు. ఫస్ట్ అయితే సిరంజిని యూస్ చేసి ఈ లిక్విడ్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ పౌడర్లోకి అయితే ఇంజెక్ట్ చేయాలి. ఆ తర్వాత బాటిల్ని అయితే బాగా షేక్ చేసి మళ్ళీ ఆ లిక్విడ్ మొత్తాన్ని సిరంజిన్లోకి తీసుకొని మనం ఏదైతే బాటిల్లోంచి లిక్విడ్ తీసుకున్నామో ఆ బాటిల్లోకి వేసేసుకొని మళ్ళీ ఒకసారి షేక్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది కూలింగ్తో ఉన్నప్పుడే వేయాలి. నార్మల్గా మేము ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు మాకైతే ఈ విషయం చెప్పకుండా మేము ఆ కూలింగ్ లేకుండా అయితే వేసాము. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే కూలింగ్ లేకుండా ఏ వ్యాక్సినేషన్ వేసినా వేస్టే అని చెప్పి. సో మీరు ఏ వ్యాక్సిన్ యూస్ చేయాలనుకున్నా దాని గురించి కనుక్కొని డీటెయిల్గా తెలుసుకొని అయితే యూస్ చేయండి. సో ఈ బాటిల్ ఎందుకంటే ఇలాంటిది అయితే కన్వీనియంట్గా ఉంటుంది డ్రాప్స్ వేయడానికి, సింగిల్ డ్రాప్ అని. సో ఇక్కడ మీకు చెప్పాను కదా నేను కూలింగ్తోనే వేయాలని చెప్పి, అందుకే ఐస్ క్యూబ్స్ అయితే తీసుకున్నాము. పెద్ద కోళ్ళకైతే 2 drops, ఒకటి కంట్లో ఒకటి వచ్చి నోస్ దగ్గర ఆపోజిట్లో అయితే వేయాలి. అంటే రైట్ ఐ అండ్ లెఫ్ట్ నోస్, లేకుంటే లెఫ్ట్ ఐ అండ్ రైట్ నోస్. పిల్లలకైతే ఒక డ్రాపే వేస్తాము, అది కూడా కంట్లో. సో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.